నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ట్రంప్ నెతన్యాహును హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? వింటలేడు. కొన్ని సందర్భాల్లో ఈ మెంటల్ క్రాకౌడ్ మాట్లాడే మాటలు ఆయన విశ్వసిస్తలేడు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఇరాన్ కూడా అంతే, వాళ్ళ ఇద్దరి మాటలు వింటలేదు. తాను చేయాల్సిందే తాను చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే పూటకొక మాట మాట్లాడితే ఎవడు నమ్ముతాడు చెప్పు. పశ్చిమాసియాలో తీవ్ర రూపం దాల్చుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు మధ్య వ్యూహాత్మక భేదాభిప్రాయం మరోసారి బహిర్గతమయ్యాయి. ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య సోమవారం జరిగిన భీకర పరస్పర దాడుల నేపథ్యంలో ప్రతీకార చర్యలను తక్షణమే నిలిపివేయాలంటూ నెతన్యాహుకు ట్రంప్ అత్యంత శక్తివంతమైన హెచ్చరికలు జారీ చేశాడు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా అంతర్జాతీయ మీడియాతో పంచుకోవడం దౌత్య వర్గాల్లో సంచలనంగా మారింది. నేను ఇట బెదిరించినా అని మనోడే చెప్పుకున్నాడు, ట్రంపే చెప్పుకున్నాడట. ఆడంతా అద్భుతం. బీరుట్లోని హెజ్బుల్లా క్షిపణి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతిచర్య ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి ఇజ్రాయెల్ నగరమైన టెల్ అవీవ్పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ముదురుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగాడు. ఇరాన్పై తిరిగి దాడులకు దిగొద్దని నెతన్యాహుపై ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో నేను నెతన్యాహుతో స్పష్టంగా మాట్లాడాను. బీబీ, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాను. ఇరాన్పై కనుక ఇజ్రాయెల్ మళ్ళీ సైనిక చర్యను ప్రారంభిస్తే అంతర్జాతీయ సమాజంలో ఇజ్రాయెల్ పూర్తిగా ఏకాగ్గా మిగిలిపోవలసి వస్తుందని తేల్చి చెప్పారు. నువ్వేడున్నావురా ట్రంపు? నువ్వు కూడా ఏకాకివైనావు కదా, నువ్వు కాకివి. ఈ కాకితో ఎవరు ఇంతకుముందు కలిసిరో కలవలేదు, కానీ ఈ కాకితో ఎవరు కలవరు. ఒకటే. ఇప్పుడు ఈ కాకి ఇంకో కాకిని నువ్వు ఏకాకి అవుతావు అని అంటున్నాడు. ఇక చూడండి బెదిరింపులు ఎట్లా ఉన్నాయి. నువ్వు చేసిందే చండాలమైన పని. నీకు వచ్చింది లేదు, ఇజ్రాయిల్కి వచ్చింది లేదు, ప్రపంచానికి ఒరిగిందేం లేదు, నష్టమైంది తప్ప ఏం లేదు. ఏమైంది? అమెరికా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో పడ్డది. వీని పుణ్యాన, ట్రంప్ పుణ్యాన ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ఇరు దేశాల మధ్య ఘర్షణలు ఇలాగే కొనసాగితే ఇరాన్తో ఒక శాశ్వత దౌత్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని తాను చేస్తున్న సుదీర్ఘ ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసిండు. అన్ని దొంగ ముచ్చట్లు. నిద్రపోయేటప్పుడు ఒక ముచ్చట, నిద్రపోయి మళ్ళీ లేచినాక మళ్ళీ ఒక ముచ్చట, మర్చిపోతాడు, మతిమరిపోడు. మళ్ళీ తెల్లారి ఒక ముచ్చట, ఒక దాని మీద లేనాడు. నువ్వు శాంతి ఒప్పందం అంటే ఎన్నడో అయ్యేది ఉండే. ఇరాన్ తోటి శాంతి ఒప్పందం అంటే ఎన్నడో అయ్యేది ఉండే. అన్ని దొంగ మాటలు. మేము యుద్ధం ఆపుతున్నాం అంటాడు, మళ్ళా ఇరాన్కు తెలియకుండా మళ్ళీ క్షిపణులు పేలుస్తూనే ఉంటాడు. వీడి మాటలు ఎవడు వింటాడు? వీడి వల్ల ఇవాళ అమెరికా నష్టపోయింది, ప్రపంచం నష్టపోయింది. వాడి మీద విశ్వాసం లేకుండా పోయింది. ట్రంప్ మీద విశ్వాసం లేకుండా పోయింది. వీడు పోతే ఎవడు 2 నిమిషాలు మౌనం కూడా పాటించారు. అంత వైరాగ్యం, అంత విరక్తి కలిగిపోయింది ట్రంప్ మీద. ఏమంటారు ప్రేక్షకులారా? వీడు చేసేది కాక ఇంకా ఇజ్రాయెల్ని బెదిరిస్తున్నాడు. నువ్వు ఇరాన్ తోటి యుద్ధం ఆపకుంటే శాంతి చర్చలకు విఘాతం కలుగుతాయని కూతలు కూస్తున్న ట్రంప్ గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.